యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. మాదిరికరమైన క్రైస్తవ జీవితం, an exemplary Christian life. సంతోషం అందరికీ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ అంశము ఎన్నుకోవడానికి కూడా దేవుడు నాకు కృపనిచ్చి ప్రేరణ ఇచ్చినాడు. మాదిరికరమైన క్రైస్తవ జీవితం, కుటుంబాలు మాదిరికరంగా ఉండాలి, వ్యక్తిగత జీవితం మాదిరికరంగా ఉండాలి, సంఘాలు మాదిరికరంగా ఉండాలి అనే ఈ అంశం మీద మనము ధ్యానించబోతున్నాము. మరి దేవుడు ప్రజలను ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లెట్ us go into the word of God. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. మాదిరికరమైన క్రైస్తవ జీవితం మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటి ప్రసంగం, శ్రమల్లోని స్పందన. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, మీరు మూర్ఖులైన జనం మధ్యలో ఉన్నారు. మూర్ఖమైన వక్రజనము అని రాస్తున్నాడు. వంకర మార్గంలో ఉన్న మరి పాపుల మధ్యలో, పాప ప్రపంచంలో మీరున్నారు. ఇట్టి వారి మధ్యలో మీరున్నారు కాబట్టి మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోవాలి. మీరు క్రీస్తుకు శిష్యులుగా ఉన్నారు, క్రీస్తు బిడ్డలుగా మీరు ఉన్నారు. కాబట్టి ఇటు వక్రజనం మధ్యలో మీరు దేవుని వాక్యమును పట్టుకొని మరి దేవుని కుమారులగునట్లు, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి యేసును పోలి మీరు నడుచుకోవాలి. ఒక దగ్గర అంటున్నారు, నేను యేసును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను పోలి మీరు నడుచుకోండి అనడానికి పౌలు భక్తునికి ఎంత ధైర్యం కావాలి, ఎంత పవిత్రమైన జీవితం ఉంటే అలా చెప్పగలడు. See, only a preacher will get all the spiritual authority only when he leads a clean life. A clean engine only can run fast. చూడండి, అంత పవిత్రమైన జీవితం ఉంటేనే ప్రజలకు దేవోక్తులను బోధించగలడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఇక్కడ ఫిలిప్పీయులకు రాస్తున్నాడు, మూర్ఖమైన వక్రజనం మధ్యలో ఉన్నారు. మీరు నిరపరాధులుగా ఉండాలి, నిష్కళంకులుగా ఉండాలి, మీరు అనింద్యులుగా ఉండాలి, మీరు దేవుని కుమారులగినట్లు మీరు సణువులు మానేయాలి, సంశయాలు మీకు ఉండకూడదు, మీరు విశ్వాసం వల్ల జీవించాలి, మీరు స్తుతిస్తూ బ్రతకాలి, సణుగుతూ బ్రతకకూడదు. కొరింథీ పత్రికలో మీరు సణుగకూడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిపోయినారు. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, సంశయాలు మానాలి, అనుమానాలు తీసేయాలి, భయాలు తొలగించుకోవాలి, స్తుతిస్తూ ముందుకు సాగాలి. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మనము ఈ వక్రజనం మధ్యలో మరి జీవవాక్యమును పట్టుకొని ఉన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏది మీ చేతిలో ఉన్న జీవవాక్యం ఒకసారి పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి జీవవాక్యం మనకు చేతిలో ఉన్నది. దేవుని మాటల మూట, పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉంది. ఈ జీవవాక్యం పట్టుకొని ఈ వక్రజనం మధ్యలో మనం ఎలాగూ ప్రకాశించాలి, జ్యోతుల వలె మనం కనబడుతున్నామంట. వీఆర్ సీన్ యాజ్ గ్రేట్ లైట్స్. నాకు చాలా సంతోషమైంది, ఎందుకంటే ఈ వక్రజనం మధ్యలో జీవవాక్యాన్ని పట్టుకొని మనం జ్యోతుల వలె లోకానికి కనబడుతున్నాం. యేసుప్రభు ముందే సువార్తల్లో అంటాడు కదా, లూకా సువార్త 8:12 మీరు లోకానికి ఏమై ఉన్నారు,
వెలుగై ఉన్నాము. హల్లెలూయా. ఈ ఉదయకాల వేళల్లో మీరు పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని స్నానం చేసి పరిశుద్ధంగా బైబిల్ పట్టుకొని వస్తే అన్యజనులకు చూసి దేవుని ఏం చేయాలి? వారు మహిమపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు వారికి రాసి రుబ్బి ఉన్నదంతా చెప్తేనే వారు మారుతారని. నీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉంటే నీ నోట మాట రాకున్నా వారు మారిపోతారు. హల్లెలూయా. యు హావ్ టు బీ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావనే సంగతి మర్చిపోదు. అంటే ఈ చీకటి ప్రపంచంలో యేసు ప్రభువును అనుకరించేవారు వక్రజనం మధ్యలో, పాపుల మధ్యలో గొప్ప జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. వారి చేత జీవవాక్యమును పట్టుకొని ఉన్నారు. వక్రజనం మధ్యలో జ్యోతుల వలె కనబడుతున్నారని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో సిలువ శక్తి తప్ప మరి ఏ శక్తి లేదు. యూ కెనాట్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ అదర్ దాన్ క్రాస్. జీవితంలో ఎన్నో పోరాటాలు. అందుకంటారు క్రైస్తవ జీవితము ఆరాటం కాదు, ఇది పోరాటం. ప్రతిరోజు పోరాటమే. సాతాను శక్తులతో పోరాటం, రోగాలతో పోరాటం, శరీరాశలతో పోరాటం, మరి బంధువులతో పోరాటం, ఇంటి వారిలో పోరాటం. పోరాటమే పోరాటం. అయినా అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని దేవుని బిడ్డలకు ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు భక్తుడు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ప్రయాసాలు, దుఃఖము, ఉపవాసాలు, జాగరాలు, అపాయాలు, మరి మరణకరమైన రోగాలు, ఇవన్నీ కూడా ఎదుర్కోగలిగినాడు. పౌలు భక్తుడు తన జీవితంలో ఎదుర్కొన్న శ్రమల్లో ఒక జాబితా ఉంది. 2 కొరింథీ 11:23-28 చూస్తే ద సఫరింగ్స్ ఆఫ్ పాల్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ ద గాస్పల్. సువార్త నిమిత్తము పౌలు భక్తుడు అనుభవించిన కఠినమైన శ్రమలు ఇన్ననిగా 5 పర్యాయములు ఆయన 1 తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నాడు. యేసుప్రభు ఒకే పర్యాయం 39 కొరడా దెబ్బలు తిన్నాడు. కానీ అలా 39 కొరడా దెబ్బలు 5 పర్యాయములు అపోస్తులైన పౌలు ప్రభు నామము నిమిత్తము ఆయన తన శరీరంలో భరించినాడు. అంటే మరి ఆయన అందుకే అంటాడు, నేను ప్రభు కొరకు బ్రతుకుతాను, ప్రభు కొరకు మరణిస్తాను. ఏదైనా నాకు పర్వాలేదు, బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైనా నాకు లాభమే. అంటే పౌలు భక్తుడు మనకు గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఆయన రాసిన లేఖనాల్లో మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఆయన అందించినట్టు మనం చూస్తున్నాం. దినదిన జీవితంలో చాలా సమస్యలు వచ్చినప్పుడు విసిగిపోతాం, వేసారిపోతాం, కృంగిపోతాం, అలసిపోతాం. వి బికమ్ టైర్డ్ ఆఫ్ డే టు డే ప్రాబ్లమ్స్. ఫ్రమ్ వేర్ డూ యూ గెట్ ద స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ టు ఫేస్ అనదర్ డే? అంటే ఇంకా నీ జీవితంలో ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఎన్నో ఉంటుంది. అది ఏ విధంగా ఎదుర్కొంటావు? కొన్ని సమస్యలకే నువ్వు చతికిలబడిపోతున్నావు. నాకు చేత కాదంటున్నావు, నాకు వీలు కాదంటావు. వార్తల్లో నేను చూసినాను, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆయన తన భార్యతో కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళాడంట. అక్కడ ఆయన ఉన్నత ఉద్యోగి, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇతను అలకచులకగా మాట్లాడినాడంట. అంతమంది ముందు ఆయనను చౌకగా మాట్లాడి ఇన్సల్ట్ చేసినాడు. ఇన్సల్ట్ చేసినప్పుడు భరించలేనంత వ్యసనం వచ్చేసిందాడు. భార్యను తీసుకొని ఇంటికి వచ్చేసినాడు. ఆ సర్వీస్ రివాల్వర్తో భార్యను కొట్టి చంపేసినాడు. అతను కూడా చంపుకున్నాడు. 2 విగత జీవులుగా మారిపోయినారు. రక్తపు మడుగుల్లో 2 పిల్లలు వాళ్ళు. చూడండి, ఇది ఈ వారమే జరిగింది. అంటే ఒక నిందను భరించలేడు, ఒక అవమానాన్ని భరించలేడు. నాకు అనిపిస్తుంది అలాంటి అవమానాలు, నిందలు కోకొల్లలుగా అనుభవించినారు 25 సంవత్సరంలో. దేవుని స్తోత్రం. సేవలో 1 కాదు 2 కాదు, ప్రతిదినం నిందతో నింపబడాలంట సేవకుడు. ఒక సేవకుని క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఏంటి అతని మరి క్వాలిఫికేషన్, అర్హతలు, సేవ చేయడానికి అర్హతలు ఏంటి అంటే, నాకు అనిపిస్తుంది దున్నపోతు చర్మం ఉండాలి. మనుషులు ఎన్నెన్నో నిందలు వేస్తూ ఉంటారు, ఎన్నెన్నో లేని వార్తలు పుట్టిస్తారు. ఏది కూడా పర్వా చేయకుండా గురి వైపే పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే నేత్రాలు పెట్టుకొని ముందుకు పరిగెత్తాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు గురి వద్దకే పరిగెత్తాలి, ప్రతి భారమును వదిలిపెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని వదిలిపెట్టాలి. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు.
ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ మాట గమనించండి. 3వ వచనం హెబ్రీ 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనండి. హల్లెలూయా. నాతో కలిసి ఈ మాట చదవాలి. హెబ్రీ 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. అవును, ఆయనను తలంచుకున్నప్పుడే మనకు మరి శక్తి కలుగుతుంది. కుటుంబంలో కొన్నిసార్లు అసమాధానం వచ్చేది, ఉన్నట్టుండి సాతానుడు విజృంభిస్తాడు. కుటుంబాల్లో కలహాలు, మాకేం కలహం లేదు సిస్టర్, మేము చాలా బాగున్నామంటే నేనైతే నమ్మనమాట. తప్పకుండా ఉంటుంది, తప్పకుండా వాగ్వాదాలు ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. మరి దేవుని బిడ్డలకు ఉంటుందా? దేవుని బిడ్డలతోనే కదా సైతానికి పని. దేవుని బిడ్డలను అణిచివేయడానికే కదా వాని యత్నాలు. కాబట్టి అల్లర్లు ఉంటాయి, కానీ ఆ అల్లర్లన్నీ అడిగిపోతాయి నువ్వు సిలువను ధ్యానిస్తే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి సిలువలో నలిగి వ్రేలాడుతున్న యేసు వైపు చూసినప్పుడు నీకున్న శ్రమలు ఎన్న తగినవి కావని అనిపిస్తుంది. యు గేర్ అప్ స్ట్రెంగ్త్. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు అసలు ఈ లోకరీతిగా ఏ జ్ఞానం నాకు అవసరం లేదు. నేను సిలువను గురించిన మర్మము తప్ప నాకు ఏది కూడా ఎరగవలసిన అవసరము లేదంటాడు. 1 కొరింథీ 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. 1 Corinthians 2:2. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. హల్లెలూయా. అంటే ఈ డజంట్ వాంట్ టు నో ఎనీథింగ్ అదర్ దాన్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. సిలువ శక్తి మాత్రం నా జీవితంలో ఉంటే చాలు, ఇంకెట్టి జ్ఞానం నాకు అవసరం లేదు. అందుకే 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 22వ వచనం చూడండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వి ఆర్ ప్రీచింగ్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్. అంటే ఈ దినాల్లో సిలువ ధ్యానాలు చేయడం చాలా అరుదు, అంతటా ప్రాస్పెరిటీ. అయ్యో ఇదేంటబ్బా, సిలువను గూర్చి చాటించడమే మన ధ్యేయం అయితే మరి సిలువను గురించిన వార్త ద్వారానే కదా పాపులు రక్షింపబడేది. ఈ ఆర్థికపరమైనది ఎంత మట్టుకు మనల్ని లోకాశల్లో ఈడ్చుకొని వెళ్తుంది. ఏ మనుషుడు కూడా 2 యజమానులకు దాసుడు కాలేడు. నువ్వు దేవుణ్ణన్నా ఎంచుకో, సిరినన్నా ఎంచుకో. నువ్వు దేవుని రాజ్యం నీతిని వెతుకుతే ఇవన్నీ నీకు అనుగ్రహింపబడుతుంది. మత్తయి సువార్త 6:30 యేసు ప్రభు సెలవిచ్చినాడు. ఈ దినాల్లో లోకాశలు, ధనాశలు, దురాశలు వీటి వైపు పరిగెత్తూ ఉన్నారు. ఎన్నెన్ని చిక్కుల్లో చిక్కిపోతున్నారు. పవిత్రమైన విశ్వాసులు ఎప్పుడు కూడా సిలువను గురి పెట్టుకొని సిలువ తట్టే పయనించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో వచ్చే ఎట్టి పరిస్థితిని కూడా ఎదుర్కోవడానికి నీకు సిలువ శక్తి సరిపోయింది. హల్లెలూయా. సమస్యలు వస్తుంది, శ్రమలు వస్తుంది. శ్రమ రాదని యేసు ప్రభు ఎక్కడం లేదు. ఈ లోకంలో మీకు శ్రమ తప్పకుండా కలుగుతుంది. ఆయనను ధైర్యం వహించండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. చూడండి, ఆయన మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఈ క్రైస్తవ జీవితంలో ఒక మాదిరికరమైన జీవితం జీవించాలంటే హూ ఇస్ యువర్ రోల్ మోడల్? ఇప్పుడు ఈ దినాల్లో వెతుకుతున్నారు, ఏ నాయకుని చూడాలి, ఏ నాయకురాలని చూడాలి, మాకు రోల్ మోడల్ కావాలి. ఓహో, వారు అలాగ ఉన్నారు, వారిలో ఇన్ని తప్పులు ఉన్నాయి కదా, వీరిలో ఇన్ని తప్పులు ఉన్నాయి కదా, మీరు ఎటు చూడనే అవసరం లేదు. లెట్ జీసస్ బి యువర్ రోల్ మోడల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు తన పత్రికలో అంటున్నాడు, అవును మీరు ఇలాగూ ఈ మార్గంలో నడుచుకోండి, క్రీస్తు మీకు మాదిరి ఉంచిపోయినాడు కదా. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 20 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. 1 Peter 2nd chapter 20 onwards. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితే? ఈ మాట నన్ను చాలా ఆకట్టుకున్నది. అసలు మన కాలింగే అది. మేలు చేసి కీడు అనుభవించడమే మన కాలింగ్.
నువ్వు ముఖం మార్చుకొని అవసరం లే. చూడండి, కొంతమంది చాలా పొగడితే చాలా ఉబ్బిపోతారు. ఎవరన్నా ఒక నింద వేయగానే చతికిల పడిపోతారు. అలా ఎప్పుడు ఉండకూడదు. దేవుని దాసురాలుగా అనుభవంతో చెప్తున్నాను. యూ హ్యావ్ టు రియాక్ట్ ఇన్ ద సేమ్ వే యాజ్ యూ రియాక్ట్ టు ప్రైజ్. ఎవ్రీ ఇన్సల్ట్, ఎవ్రీ ఇంజురీ, బికాస్ యు ఆర్ ఎ వారియర్ ఆఫ్ సోల్జర్ ఆఫ్ జీసస్. నువ్వు క్రీస్తు యేసు సైనికునిగా ఉన్నావు కాబట్టి ఎవరైనా పొగడినా పడిపోవడం, లేక ఎవరో నిన్ను అవమానపరచగానే వెంటనే కూలబడిపోవడం, అది సిలువను మోసేవానికి తగింది కాదు. అది యోగ్యమైన ప్రవర్తన కాదు. నువ్వు గురి యొద్దకు పరిగెత్తున్నావు. ఈ లోకం కొన్నిసార్లు నిన్ను ప్రశంసిస్తుంది, కొన్నిసార్లు నిన్ను అవమానిస్తుంది, నీ మీద ఉమ్మివేస్తుంది, లేని వార్తలు పుట్టిస్తుంది, నీకు కీడు కల్పిస్తుంది. ఒకవేళ మరణమైన రావచ్చు, అయినా దేనికి భయపడకుండా ఉండాలి. అదే యేసు ప్రభు మనకు మాదిరి ఉంచిపోయినాడని పేతురు తన పత్రికలో అంటున్నాడు. 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. హల్లెలూయా. మీకు మాదిరి ఉంచిపోయినాడు. మన 40 రోజుల ప్రసంగ అంశం ఏంటి? మనము మాదిరికరమైన క్రైస్తవ జీవితం, మాదిరికరమైన క్రైస్తవ జీవితం మనకు కావాలి. మరి ఆ యొక్క అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. ఎవరి మాదిరిలో మనం ఉండాలి? ఈ లోకంలో వక్రజనం మధ్యలో, మూర్ఖులైన జనుల మధ్యలో జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వల్లే ప్రకాశించాలి. హూ ఈజ్ అవర్ రోల్ మోడల్? జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్. క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయినాడు. మనం పిలువబడిన పిలుపు మేలు చేసి మనము బాధపడుతున్నాం. క్రీస్తు కూడా మన ముందు అట్టి బాధనే అనుభవించినాడు. ఆయన చూపిన మాదిరిలో మనం ముందు అడుగులు వేస్తూ వెళ్ళాలి. మరి 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఎవరైనా నీ మీద నింద వేస్తే మొట్టమొదటి చర్య ఏంటంటే, నేనట్టి పని చేయలేదు, ఐఎమ్ సో ఇన్నోసెంట్, నేను నా యథార్థతను నిరూపించుకోవాలి. మరి నేను మంచివాడిని, మంచి పనులు చేసినానని ఎంత మరి ఉబలాట కలుగుతుంది కదా. యూ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ ఇన్సల్ట్, ఇంజురీ. ఎవరైనా నీ మనసును గాయపరిస్తే నీ యొక్క అంతరంగంలో ఉన్న యథార్థతను అది బయలుపరచడానికి, వ్యక్తం చేయడానికి ఎన్నో తిప్పలు పడతావు. నన్ను అడిగితే నువ్వు అట్టి తిప్పలు పడే అవసరమే లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూ నీడ్ నాట్ ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్, జస్ట్ క్యారీ ద క్రాస్. లూకా సువార్త 9:53 ఉంది. ఎవడైనాను నన్ను వెంబడింపకోరినెడల వాడు ప్రతిదినము తన్ను తాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను, అందరం కూడా యేసు సిలువను మనం మోయాలి కాదు, నీ సిలువ నువ్వు మోయాలి, నా సిలువ నేను మోయాలి. నువ్వు ఎంత మోయగలుగుతావు అంతే సిలువ ఇస్తాను నేను. నువ్వు అనుకుంటున్నాడు వాళ్ళ సిలువ చాలా తేలిక ఉంది, ఆ సిలువనే చాలా బరువు అయింది. దేవుడు అన్యాయస్తుడు కాడు. మోయగలిగినంత సిలువ భారమే నీకు ఇస్తాడు. నేను నీవు ఉపేక్షించుకోవాలి. ప్రతిదినము నీకు దేవుడు ఇచ్చిన సిలువను మోస్తూ గురి యొద్దకు పరిగెత్తాలి. మరి ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. 23వ వచనం, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. నిన్ను నీవు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవడం, అది కావాలి. అంటే దేవుడు ఇచ్చిన కార్యాలు మీ ముందు తప్పకుండా ఉంచుతాను. అందుకే వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే, మనము అలసట పడక, మనం విసుకకుండా ఉండాలి ఈ లోకంలో. అంటే పాపాత్ములు తనకు విరోధంగా చేసిన తిరస్కారం అంతయు మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు నడిచిన సిలువ మార్గమే మనకు మాదిరిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా 53:7 వచనంలో ఉంది, అతడు దౌర్జన్యము నొందెను, అతడు బాధింపబడినను నోరు తెరవలేదు. శ్రమలో విశ్వాస యొక్క స్పందన గురించి నేను మాట్లాడుతున్నాను. శ్రమ కలిగినప్పుడు మనము న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి, ప్రార్థనలు చేయాలి. ఈ మధ్యలో క్రైస్తవులకు హింస కలిగినప్పుడు ఎన్ని ధర్నాలు, ర్యాలీలు, అవి ఇవి అంటున్నారు. దైవ సేవకురాలుగా దేవునితో నడిచిన అనుభవంతో నేను చెప్పగలను ధైర్యంగా, ధర్నాలు ర్యాలీ ద్వారా ఏది సాధించలేదు. అదే ధర్నాలు ర్యాలీలు ఉపవాస కూడికలుగా మార్చండి,
లోకాన్ని తలక్రిందులు చేసే శక్తి దేవుడు మనకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టర్న్ ఆల్ ద ర్యాలీస్, టర్న్ ఆల్ ద డెమాన్స్ట్రేషన్స్ ఇంటూ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఆనాడు అపోస్తలులు హింసింపబడుతున్నప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు విడిపోయి వారు కూడి ఉన్న చోటు కంపించిందండి. అప్పుడు అపోస్తలులు బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించిన వారు చేతులుంచగానే రోగులు స్వస్థపరచబడినారు. దైవ కార్యాలు ర్యాలీస్ ద్వారా జరగదు, ప్రార్థన వల్లనే కానీ, ఇది ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి దేని వలన ఇలాంటిది వదిలిపోవుట సాధ్యమని మార్కు 9:29లో మరి ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు ఒక మంచి మాదిరి మనము నేర్చుకున్నాం ప్రభు దగ్గర నుండి. లోకం ఒకవేళ నిన్ను నిందిస్తే, అవమానిస్తే, నిన్ను దూషిస్తే, నీ మీద లేని వార్తలు పుట్టిస్తే నీ స్పందన ఎలాగుండాలి? పౌలు భక్తుడు ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ఎందుకంటే జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఆయన మనకు న్యాయం తీరుస్తాడు. ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు సిలువ శక్తిని మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా మరి దేవుని నామము నిమిత్తం నిలబడడానికి ఉన్న గొప్ప శక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. వక్రజనం మధ్యలో, మూర్ఖులైన వారి మధ్యలో జీవవాక్యం పట్టుకొని మీరు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు, జ్యోతుల వలె కనబడుతున్నారు. మీరు సంశయాలు, సందేహాలు, అనుమానాలన్నీ మానుకోవాలి, సణుగులు మానుకోవాలి. మీరు ప్రభు యొక్క మహాశక్తి ద్వారా బలవంతులుగా ఈ లోకంలో కనబడాలి. కృంగిపోయిన వారి వలె, నీరసించిపోయేవారి వలె, మరి చేతగాని వారి వలె కనబడడం దేవుని చిత్తం కాదు. దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడకూడదు. వీరు నిజముగా క్రైస్తవులు, వీరు దేవుని బిడ్డలు, వీరికి ప్రభు యొక్క శక్తి కలిగేవారు, సిలువ మార్గంలో నడిచేవారు, ఎట్టి బాధకు భీతికి భయపడని వారని లోకము సాక్ష్యం చెప్పే రీతిగా. అవును ప్రభువా, మేము ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించాలి తండ్రి. నాయన నీకు స్తోత్రం. సిలువ మార్గంలో ఉన్నాము, గురి యొద్దకు మేము పరిగెత్తాలి. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుపైననే మేము నేత్రాలు నిలపాలి. మేము అలసట పడక, విసుకక తండ్రి, మేము విసికి వేసారకుండా పాపాత్ములు నీకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని నిన్ను మేము తలంచుకోవాలని హెబ్రీ 12:3లో సెలవిచ్చిన ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితం గురించి మాకు 40 సందేశాలు మీరు దయచేయమని, మరి ఇంకా ఇంకా మీరు మాట్లాడాలని దాసురాలు మరుగుపరుచుకొని నాయన నీ చిత్తము మాకు బయలుపరచమని కోరుతున్నాం. దేవుని వాక్యం విన్న వారిని అందరినీ ఆశీర్వదించండి. మరి ప్రభు చేతులెత్తి మమ్మల్ని దీవించి పంపమని, సిలువ శక్తిని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే